సినీ నటి, మాజీ ఎమ్మెల్యే రోజా తన ఖాతా నుంచి వైసీపీ లోగో మరియు జగన్ బొమ్మలను డిలీట్ చేశారు. హఠాత్తుగా ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కానీ వైసీపీ వర్గాలు మాత్రం ఏదో ఉందని అనుకుంటున్నాయి. రోజా సోషల్ మీడియా హెడర్లో వైసీపీ ఆనవాళ్లు లేవు. బయోలో తాను వైసీపీ నాయకురాలినని చెప్పుకోవడానికి కూడా రోజా ఇష్టపడడం లేదు. నగరి ఇన్ఛార్జిగా ఉన్నారా లేదరా అన్నదానిపై స్పష్టత కావాలని ఆమె అడిగినట్లుగా తెలుస్తుంది. జగన్కు మాజీ మంత్రి రోజా బాయ్ చెప్పి తమిళ రాజకీయాల్లో చేరేందుకు అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. తమిళ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. తమిళగా వెట్రి కళగం టీఎంకే పార్టీ ఏర్పాటు చేసి జెండాను ఆవిష్కరించారు. పార్టీ గీతాన్ని విడుదల చేశారు. ఇప్పుడు రోజా టీఎంకే పార్టీలో చేరే అవకాశం ఉందని టాక్. ఆమె భర్త సెల్వమణి తమిళ సినీ దర్శకుడు. రోజా కూడా తమిళ సినిమాల్లో నటించారు. దీంతో తమిళనాడులో రాజకీయ అరంగేట్రం చేసేందుకు ఆమె రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అందుకు తనకు అనుకూలమైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని అక్కడకు మకాం మార్చుకునే పనిలో ఉన్నారని తెలియవచ్చింది. రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు రోజా. ఇది కాస్త వైఎస్ఆర్సీపీలో చర్చనీయాంశం అవుతుంది. ఆమె ఎక్కువ రోజులు పార్టీలో కొనసాగకపోవచ్చనే అభిప్రాయాలకు తెరతీసినట్టయింది. దీనిపై రోజుకో చర్చ నడుస్తుంది. జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి పొంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పెద్దగా పొసక్కపోవడం, సొంత పార్టీ నాయకులే తనను ఓడిస్తున్నారంటూ అధికారంలో ఉన్నప్పుడే పలుమార్లు రోజా చెప్పడం వంటి పరిణామాలు ఇప్పుడు మళ్లీ చర్చల్లోకి వచ్చాయి. అదే సమయంలో రోజా తన అధికారిక ఎక్స్ అకౌంట్ నుంచి వైఎస్ఆర్సీపీ అనే పేరును తొలగించడం కొత్త అనుమానాలకి తావిస్తుంది. నగరి మాజీ ఎమ్మెల్యే, పర్యాటక, యువజన సర్వీసుల మాజీ మంత్రిగా పనిచేసిన రోజా తన బయోలో ఏపీ మంత్రిగా పొందుపరిచేది. అయితే తన బయోడేటాలో మాజీ మంత్రి అనే అంశాన్ని తొలగించినట్టు తెలుస్తుంది. పార్టీ గురించి ఎక్కడా రాయలేదు. అకౌంట్ హెడర్లో కూడా వైఎస్ జగన్ ఫోటోను తొలగించారు. 2029 ఎన్నికల్లో రోజాకు వైసీపీ టికెట్ ఇవ్వకపోవచ్చని టాక్. పార్టీతో పాటు ప్రజల్లో వ్యతిరేకత ఉన్న 2024 ఎన్నికల్లో వైసీపీ హైకమాండ్ను సెంటిమెంటుతో పాటు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నారట. 2024 ఎలక్షన్స్ ముందు వరకు రోజాకు, కొడాలి నానికి, అనిల్ కుమార్ యాదవ్కి ఇలా కొంతమందికి టికెట్స్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం కొనసాగింది. అయితే క్లైమాక్స్లో ఎట్టకేలకే వాళ్ళు తమ టికెట్స్ తెచ్చుకున్నారు. కానీ జగన్ కొంపే ముంచేశారు. జగన్ను బెదిరించే వీరంతా టికెట్ తెచ్చుకున్నారని టాక్. అయితే అలా బెదిరించి టికెట్స్ తెచ్చుకున్న ఏ ఒక్కరూ కూడా గెలవలేదు. మరో పార్టీలో చేరదామనుకున్న అవకాశం లేకుండా అయిపోయింది. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడిని, ఆయన సతీమణిని లోకేష్ని రోజా మాట్లాడిన తీరు సగటు సామాన్యున్ని వెగటు కలిగించేలా ఉంది. ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్దామనుకున్న నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పటికే 133 మంది శాసనసభ్యులతో హౌస్ఫుల్ బోర్డులో నడుస్తుంది తెలుగుదేశం. జనసేనలోకి వెళ్ళే ఛాన్స్ అసలే లేకుండా అయిపోయింది. పవన్ కళ్యాణ్ భార్యలపై, పవన్ కళ్యాణ్ తల్లిపై పర్సనల్ అటాక్ చేసిన వారిలో ముఖ్యంగా కొడాలి నాని, రోజాలే ముందు వరుసలో ఉంటారు. పోనీ కాంగ్రెస్లోకి వెళ్దామా అంటే అక్కడ ఉంది వైఎస్ షర్మిలారెడ్డి. ఇలా రోజా తన నోరు చేసిన పాపానికి తాను మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. పార్టీలో చేరేందుకు దారులన్నీ మూసుకుపోయాయి. ఇక తమిళనాడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బయలుదేరారు రోజా. చూద్దాం. అక్కడ కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వారిలో ప్రముఖంగా ఉన్నారు రోజా.